జై శ్రీకృష్ణ. ఈరోజు తిరుప్పావైలోని 10వ పాసురం గురించి నేర్చుకుందాము. ఈ పాసురంలో కూడా గోదాదేవి తన చిలకెత్తును భగవన్నామ సంకీర్తన చేయుటకై లేపుతున్నటువంటి పాసురము. ఈ పాసురం గురించి తెలుసుకుందాము. భగవన్నామం యొక్క విలువను గురించి గోదాదేవి తన స్నేహితురాలతో ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఒత్తుచువరకం పురుగిండ్ర అమ్మనాయ్ మాత్తముం తారాలో నా వాసల్ తిరవాదార్ நாற்றத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விளந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆற்ற அனந்தலுடையாய் அருங்கலமே தேத்தమాయనన్ వన్రు తిరవేలోరెంబావాయ్. పాసురం యొక్క తాత్పర్యం గురించి తెలుసుకుందాము. మేము రాకపూర్వమే నోము నోచి దాని ఫలముగా సుఖమును అనుభవించుచున్న ఓ తల్లి, తలుపు తెరవకపోయినను మాట కూడా పలకవా? పరిమళం వెజల్లు తులసిమాలలు అలంకరించుకొని కిరీటము ధరించిన నారాయణుడు ఏమీనూ లేని మా వంటి వారం మంగళం పాడినప్పటికీ పరి అను పురుషార్థమునిచ్చడి పుణ్యమూర్తి. పూర్వము కుంభకర్ణుడు మరణించుచు తన గాఢనిద్ర నీకు సమర్పించినాడా ఏమిటి? అధికమైన నిద్రమత్తును విడవను ఓ తల్లి, మాకందరకును శిరోభూషణమైన దానా, నిద్ర నుండి మేల్కొని మైకమును విడిచి స్థిమితపడి వచ్చి తలుపు తెరవము, నోరు తెరిచి మాట్లాడము, కప్పుకొన్న దుప్పట్టు తొలగించి మాకు నీ దర్శనము నొసగము అని ఈ పాసురం అందలి భావము. జై శ్రీకృష్ణ.